నా ఫ్రెండ్ ఫోన్ చేస్తా ఆగండి రా. అరే నయీం, ఇక్కడ నేను వెళ్ళే దారిలో ఎవరు వచ్చి కొడుతున్నారు రా. అన్నావుగా వస్తున్నా ఆగు. అరే నయీం, నన్ను కొట్టినాడు పారిపోతుండ్రా, నన్ను పట్టుకొని ఉండు రా. హలో బాబు, నయం కదా నీ పేరు? నీ అమ్మ నాన్నల గురించి నువ్వు తెలుసుకోవాలి బాబు. ఏంటి నాకమ్మ నాన్నలా ఏం మాట్లాడుతున్నారు? చెప్పండి సరిగ్గా. నీకు తెలుసుకోవాలంటే నేను అడ్రస్ చెప్తా, బస్టిఫర్ రోడ్కి రా. అరే ఎవరో ఫోన్ చేసి రమ్మంటున్నారా? నాకమ్మ నాన్నలేంట్రా? హే, పొద్దున్నే బాబు వస్తున్నాడు, ఇంకోటి రాలేంది. మీరు పనుకున్న తర్వాత ఎవరు ఫోన్ చేశారు? రాత్రంతా నిద్ర పట్టలేదురా, ముసలోడే గుర్తొస్తుండు. నాకు మన లేంట్రా. బాబాయ్ చెప్పింది ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తే అన్ని తెలిసింది పా. రండి రండి కూర్చోండి. ఏంటి వచ్చావు? నీ గురించి తెలుసుకోవడానికేగా. నీకెలా తెలుసు? నీ గురించి తెలుసు, మీ నాన్న గురించి తెలుసు. ఏంటి మా నాన్న గురించి తెలుసా? చెప్తా, కూర్చో. మా అమ్మ నాన్నలకి ఏమైంది? అన్నీ తెలుసు, చెప్తా కూర్చో, అన్నీ చెప్తా. అసలు మీ నాన్నకి ఏం జరిగిందంటే, అరే ఛా, మళ్ళీ నా ఎక్స్పెరిమెంట్ పని చేయలేదు. ఇప్పటికి 14 సార్లు నా ఆవిష్కరణ పని చేయలేదు. ఈసారి మళ్ళీ ప్రయత్నించి విజయం సాధిస్తా. ఎస్, నేను చేయగలను. ఎస్ ఎస్, నా ఆవిష్కరణ విజయవంతమైనది. రియా, నా ఆవిష్కరణ విజయవంతమైనది రియా. అవునా అండి? నేను కనిపెట్టిన ఆవిష్కరణ పుట్టే పిల్లలకి సూపర్ పవర్స్ వచ్చేలా చేస్తాయి. నా పిల్లాడు కూడా అచ్చ నాలాగే పుడతాడు. నా మీద నీకు నమ్మకం ఉందిగా? నీ మీద నాకు నమ్మకం ఉంది. ఆవిష్కరణ తర్వాత మీ నాన్నకి చాలామంది కలిశారు, చాలామంది ఏదేదో అడిగారు. కానీ ఆ ప్రయోగం నీ మీద ప్రయోగించడం వల్ల మీరిద్దరూ ఒకే అచ్చం మీ నాన్నలాగే పుట్టారు. కానీ మీ నాన్నకి నువ్వు ఒక్కడు పుడతావంటే మీరిద్దరై పుట్టారు. అది మీ నాన్నకి పెనుముప్పులా మారింది. మీ నాన్నని ఎవరు తెలుసా చంపింది? ఇక్కడ దాకా బాగుంది, కానీ మా అమ్మ నాన్నని చంపింది ఎవరు? చాలా సంతోషంగా ఉంది నాన్న నువ్వు వచ్చి నాతో మాట్లాడినందుకు. కానీ మీ నాన్న జరిగిన దారుణం గురించి టైం వచ్చినప్పుడే నేనే నీకు చెప్తా. ఇంకా మీరు వెళ్ళొచ్చు, కానీ మీరు వెళ్ళిన తర్వాత మీ అన్న వచ్చి నన్ను ఖచ్చితంగా చంపుతాడు. ఏంటి
మా అన్న చంపే ఛాన్స్ వాడికి ఇయ్యను. అయినా అతను మీ ఒక్కడికే తెలుసు కాబట్టి మిమ్మల్ని అంత ఈజీగా వదులుకోను ప్రొఫెసర్. ఇక మీరు బయలుదేరచ్చు. బాగానే తెలుసుకుంటున్నావు నీ గురించి. నేను నీ అన్నని. నేను రాత్రి చెప్పిన అడ్రస్కి రా. నేను చెప్పేది వినన్నా, నేను చెప్పేది విను. మా అన్న ఫోన్ చేసి రాత్రి అడ్రస్ చెప్పిండు, అక్కడ రామండు. మీ అన్నని చంపేస్తే చంపేస్తే చెప్పని. నాకు కూడా నువ్వు వస్తావని తెలిసే ఒక పుట్టి ఎక్కువ చేశా. బాగానే ప్రిపేర్ అయినట్టున్నావుగా. అయినా నా ఏం పక్కన ఉన్నది ఎవరు? వాడు అమాయకుడు. వాడేం చేయకు, వదిలేయి. నా ఇప్పుడు నీకు మూడింది, రాత్రి వాడికి మూడుతుంది. కానీ టైం దగ్గర పడింది. చావు. చెప్పేది విను. ఆకు చెప్పేది విను. ప్రొఫెసర్ చచ్చిపోయిండ్రా. ఏ ప్రొఫెసర్? స్టీఫెన్. చనిపోలేదు, చంపేశారు. ఎవరు? మా అన్న స్కల్లే చంపేశాడు రాత్రికి రమ్మండుగా. సర్లేరా, నేను మెడికల్ షాప్కి వెళ్ళొసి వస్తాను. నాకు కొంచెం తలకాయ నొప్పి లేస్తుంది. వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ప్రకృతి వాళ్ళిద్దరిని కలుపుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కారణ జన్ములు కాబట్టి. ఆయన చెప్పిన ఏ మాట కూడా నేను మర్చిపోలేదు. ఇక పోదామా? అన్నా నేను చెప్పి ఒక్క విషయం విను. ఏం చెప్పారా? నా అన్న పడక మా అన్న ఏం రైట్ చేస్తుండు. చా అన్నా నేను చెప్పేది వినన్నా, నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది నేను వెళ్ళాలంటే ఫస్ట్ నేను చెప్పేది నువ్వు విను. నేను ఫస్ట్ టైం చూడగానే నీకు చంపాల్సిందే. ఎందుకు చంపలేదంటే నీ పవర్స్ నేను తీసుకోవడానికి ఉన్నా. నిన్ను చంపే టైం వచ్చింది. అరే నయీం, నీ అన్న కనబడ్డారా? అరే నయీం, నువ్వేంట్రా ఇక్కడున్నావు? మరైతే ఈయన భరత్, పారిపోరా భరత్, పారిపో. అన్నా ఆగన్నా, అన్నా చెప్పేది వినన్నా. అరే భరత్ పారిపోరా, పారిపో. పారిపోరా. ఎన్ని రోజులు తప్పించుకుంటావు? ఏదో రోజు దొరుకుతావు చూడు, అప్పుడు చెప్తా నా పని. నన్ను ఎందుకు బంధించినావు? నయం నీకు కావాల్సింది. నన్ను ఎందుకు బంధించినావు చెప్పు. ఎందుకు బంధిస్తున్నావు నన్ను? నిన్న రాత్రి జరిగిన గొడవకి నయం నిన్ను అంతగా నమ్ముతున్నాడంటే నువ్వు తప్ప నయంకి నమ్మకంగా ఇంకెవరు లేరు కాబట్టి అందుకనే నిన్ను బంధించి. ఎందుకంటే నయంకి నువ్వు తప్ప నమ్మకంగా ఎవరు లేరు కాబట్టి. ఆ నమ్మకం కొన్ని రోజులు బంధిస్తే అప్పుడు వాడే నా కాళ్ళ కింద వచ్చి లొంగిపోతాడు. కాబట్టి ఇప్పుడు నిన్ను వాడుకొని నా చావుని నేనే. ఇప్పుడు నిన్ను చంపేస్తాను, ఎలా అయినా నన్ను చంపేస్తాడు అని నీకు తెలుసు. అందుకని నిన్ను చంపట్లే. కొన్ని రోజులు నా స్వాధీనంలో ఉంటే అప్పుడు నయం ఏం చేయలేడు.
నీకు అర్థమైందిగా. నయం కోసం నేను ప్రాణాలైనా ఇస్తా, ప్రాణాలైనా తీస్తా. అమ్మైనా నానైనా వాడే నాకు. ఇప్పుడు నేను చంపిస్తున్న నన్ను వెతికన్నా చంపిస్తాడు. వీడికి నా మంత్రంతో మొత్తం మందికి ఇచ్చేద్దాం. మొత్తం అందించిన కొద్దిసేపు రెస్ట్ తీసుకో. నిజమే, భరత్ 4 రోజుల నుంచి కనబడట్లేదేంటి? హలో, నీ దగ్గర ఉన్నాడని నాకు తెలుసురా. నీ దగ్గరికి వస్తున్నా. భరత్ని ఎక్కడ దాచు చెప్పు, పనరా. బా, స్కల్ తమ్ముడు అనిపించుకున్నావురా. దా. అమ్మయ్యా, మా అన్న స్కల్ని బంధించేశాను. భరత్ని ఎక్కడ చేశాడు? ఆ ప్రొఫెసర్ని ఎందుకు చంపాడు? అసలు మా అమ్మ నాన్న జరిగిన దారుణమైంది. మా అన్న పవర్ కోసం నన్ను ఎందుకు చంపాలనుకుంది? అన్నకి సమాధానం వచ్చింది. అసలు నువ్వెవరు? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? అసలు నీ పేరేంటి? నా పేరు ఇమ్రాన్.